పార్లమెంట్ హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ తిరుమల తిరుపతిలలో పర్యటించింది. తిరుమలలో టీటీడీ అధికారులతో స్టాండింగ్ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. టీటీడీ అమలు చేస్తున్న విధానాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి టీటీడీ ఈవో ధర్మారెడ్డితో చర్చించారు. వివిధ సౌకర్యాలు, పథకాలకు సంబంధించి సమాచారం అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ సభ్యులు చైర్మన్ బ్రిజ్లాల్ నేతృత్వంలో తిరుమలలో పర్యటించారు. తిరుమలలో అన్నమయ్య భవన్లో టీటీడీ అధికారులతో భేటీ అయ్యారు. కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్, సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు గంటకు పైగా సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిత్యం పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు తిరుమలలో కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర అంశాల గురించి చర్చించారు. తిరుమలలో పలు సిస్టమేటిక్ విధానాలను అమలు చేయడం వల్లే భక్తులకు చక్కని దర్శన భాగ్యం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. భక్తుల కోసం టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు, సదుపాయాలు బాగున్నాయని కమిటీ సభ్యులు అన్నారు. తోపులాటలకు తావు లేకుండా దర్శనం క్యూలైన్లను టీటీడీ చక్కగా నిర్వహిస్తోందని ప్రశంసించారు. తిరుమలలో ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రతతో ఉందని, త్వరలో కమిటీ నివేదికను ప్రకటిస్తామని చైర్మన్ బ్రిజ్లాల్ చెప్పారు. దేశ విదేశాల నుంచి తరలి వస్తున్న భక్తులకు తిరుమలలో కల్పిస్తున్న సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమलाई देवस्थानम द्वारा मैनेज जो क्षेत्र है, it is very clean, very beautiful, and myself and my committee is impressed with the excellent administration of. Since this is a parliament committee, we can't divulge anything which we have discussed in our meeting. That can only be divulged after we present our report to the House, Rajya Sabha and Lok Sabha. తమ సందర్శనలో గమనించిన అంశాలను, పరిశీలించిన సౌకర్యాల గురించి ఓ నివేదికను రూపొందిస్తామని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ వెల్లడించింది. త్వరలోనే నివేదిక ప్రకటిస్తామని కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్ స్పష్టం చేశారు.